ఈ శ్లోకం ఒక్కొక్క శ్లోకానికి కొన్ని మహిమలు చెప్పారండి తర్వాత మంత్రవేత్తలు. అలాంటి మహిమలు చెప్పుకోవాలంటే ప్రతి శ్లోకంలో ఉన్నాయి. ఈ శ్లోకం మహిమ ఏంటంటే ఆరోగ్యానికి గొప్ప శ్లోకం. అయితే ఇది భావనాత్మకంగా చేయండి, ఏదైనా యంత్రాల్లా కాకుండా. శంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధ భైషజ్యం. చాలా రమ్యమైన భావన అండి. ఇదేమిటంటే మనకు సిద్ధ వైద్యం, ఆయుర్వేద వైద్యాలని ఉన్నాయి. వాళ్ళు వైద్యం ఎలా చేస్తారంటే కొన్ని రకాల అడవి తీగలు అవి తీసుకొచ్చి వాటితో వైద్యం చేస్తారు. చూడండి, అటు వానరసేన దెబ్బతిన్నప్పుడు, లక్ష్మణస్వామి మూర్చిపోయినప్పుడు కూడాను ఔషధీలతలు కావాలి అని అక్కడ జాంబవంతుడు సుషేనుడు చెప్పినప్పుడు హనుమంతుడు వారు ఔషధీలతల కోసం వెళ్ళి సంజీవిని పర్వతాన్ని తెచ్చుకొచ్చారు. అక్కడ నిజానికి ఔషధీ లతలు ఉన్నాయి. సంజీవికరణి, విశల్యకరణి, సంధానకరణి, సౌవర్ణకరణి అనబడే ఔషధులు లతలవి. ఆ లతలు తీసుకొచ్చి దాన్ని వాడి ఆరోగ్యాన్ని తెప్పించారు. అక్కడ మన లక్ష్మణస్వామికి కానీ వానరసేనలకు కానీ. అవునా లేదా? అవి ఔషధీ లతలండి. కొన్ని ఔషధీ లతలు కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతాయి. అక్కడ రామాయణ కథ ప్రకారంగా ఆ ఔషధులు హిమత్పర్వత ప్రాంతంలో కైలాస శిఖరానికి దగ్గరలో ఉన్నాయి. ఇంకెక్కడా లేవు, మళ్ళీ ఇంకెక్కడో దొరకవు. అలాగా ఒక పెద్ద రోగం ఒకటి ఉందిట. ఆ రోగానికి ఒక తీగ దొరుకుతుంది. ఆ తీగ అడ్రస్ చెప్తున్నాడు చూడండి. అసలు ముందు రోగం ఏంటో తెలుసుకుందాం. ఆ రోగం ఏంటంటే భవజ్వరంట. కొంతమందికి జ్వరం అని కూడా అనిపించదు. పుట్టిన దగ్గర నుండి జబ్బుతూ ఉంటే జబ్బు కూడా సహజం అనుకుంటాడు. అది ఒకటి వచ్చింది బాధ. అలా మనకి ఇది అనేక జన్మల నుంచి అలవాటైపోయిన జబ్బు ఇది. ఏంటి? భవరోగం. భవరోగం ఎలా ఉంటుందండి? మన బతుకులా ఉంటుందంతే. ఈ బతుకే భవరోగం. పుట్టడం, చావడం, ఈ రెండింటి మధ్య ఏడవడం, ఇంకోటి లేదు సబ్జెక్టు. మళ్ళీ ఇదైతే మళ్ళీ స్టార్ట్. చర్విత చర్వణులైన వారికి చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి. ఇదండి భవరోగం. ఇది భవరోగం అని ఒకవేళ మనం గుర్తిస్తే, ఎందుకంటే రోగ నిర్ధారణ చేసామంటే సగం ట్రీట్మెంట్ అయిపోయినట్టే. మనకు డయాగ్నైజేషన్ అవ్వట్లేదు, అసలు అది రోగం అని తెలియట్లేదు. ఇది బాధ. ఒకవేళ రోగమని గుర్తించి ఈ రోగం నుంచి బయటపడాలి అనుకుంటే మందు ఎక్కడ దొరుకుతుందా అని అనవసరంగా అటు ఇటు తిరక్కండి. కల్తీ మందులు ఇచ్చేస్తాడు ఒక్కొక్కడు. మీకు అసలీ మందు ఒకటి ఉన్నదిట. ఆ మందు అడ్రస్ ఏంటో తెలుసా? కంపాతట సీమ్ని. కంపానదీ తీరంలో దొరుకుతుందండి ఈ లత అన్నాడు. ఒక లత ఉందండి కంపానదీ తీరంలో. ఆ లతని ఎలా పోల్చుకుంటామండి? లతకి రంగులుంటాయి. ఒక లత ఎర్రగా ఉంటుంది, ఒక లత తెల్లగా ఉంటుంది, ఒక లత ఆకుపచ్చగా ఉంటుందని వర్ణిస్తారు. ఇప్పుడు మేము చెప్తున్న ఈ లత శంపాలత సవర్ణం, మెరుపు తీగ లాంటి రంగుతో ఉన్న లత అన్నారండి. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం అంటారు శంకరులు. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత. మెరుపు తీగలా ఉందిట. మెరుపు రంగు అటు పసుపు ఎరుపు కలిసిపోయి ఉంటుందండి ఆ రంగు. అది అలాంటి రంగు హిరణ్యవర్ణం. అలాంటి రంగుతో ఉన్న తీగ ఆవిడ. ఎవరు? మా అమ్మ. కంపాతట రోహి. ఎంత గొప్ప మాట! రోహి అంటే మొలకెత్తిన అని అర్థం. కంపాతటములో మొలకెత్తిన ఒక లత. శంపాలత సవర్ణం, మెరుపు తీగ లాంటి రంగుతో ఉన్న సిద్ధభైషజ్యం అన్నాడు ఇక్కడ. సిద్ధౌషధం అమ్మవారు. సిద్ధమైన ఔషధం. సిద్ధౌషధం అనే మాటకు అర్థం ఏంటంటే సిద్ధంగా ఉన్న ఔషధం ఒకటి, అది వాడితే తప్పకుండా రోగం నయమవుతుంది, నీకు ఆరోగ్యం సిద్ధిస్తుందండి. అది సిద్ధౌషధం అనే మాటకి ఇది అర్థం. అందుకే సిద్ధౌషధం అమ్మవారు. ఈ సిద్ధౌషధం తీసుకోండి అంటారు. అందుకే అన్నమయ్య అంటారు, కొనరో వినరో మీరు కూరిమి మందు ఉనికి మనికికెల్లా ఒక్కటే మందు ధ్రువుడు కొనిన మందు తొల్లియు ప్రహ్లాదుడు చవిగా కొనిన మందు చల్లని మందు అని చెప్తారు ఇక్కడ. భగవంతుడు గొప్ప ఔషధం అండి. అన్నిటికిది పరమౌషధము వెన్నుని నామమే విమలౌషధము చిత్తశాంతికిని శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము అంటారు అన్నమాచార్యుల వారు. అదేవిధంగా అమ్మవారు పెద్ద ఔషధం అండి. ఎలాంటి ఔషధం అండి? సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. అటువంటి ఔషధం ఆవిడ. అన్ని చావులు తొలగిస్తుందిట. ఏంటి అన్ని చావులు ఉన్నాయా? మనకు తెలుసు ఒకటే చావు, కానీ చచ్చే వరకు బోల్డ్ చావులు జీవితంలో. అన్ని రకాల చావులు ఉన్నాయి, అన్ని రకాల రోగాలు ఉన్నాయి. అన్నిటినీ పోగొట్టగలిగే శక్తి ఈ ఔషధానికి మాత్రమే ఉంది. అమ్మ ఒక ఔషధం అండి. అందుకే అమ్మని ఒక ఔషధీ శక్తిగా ఇందులో ఆవిష్కరిస్తున్నారు. అయితే ఔషధాన్ని ఎలా తీసుకోవాలంటే మలాం పట్టించారన్నట్లుగా ఆ ఔషధిని తీసుకున్నట్ట. బంగారు రంగుతున్న ఔషధాన్ని తీసుకున్నాడు. అది పూసుకోవాలటండి, లేపనం చేయాలట. ఎక్కడ లేపనం చేస్తున్నాడో చూడండి. ఆ మాట లింపామి మనసి. అబ్బా, మనస్సులో నేను పూసుకుంటున్నాను, పులుముకుంటున్నాను అంటున్నాడు. ఆ ఔషధాన్ని తెచ్చుకుని సిద్ధౌషధాన్ని
ఆ బంగారు రంగులో మెరిసిపోతున్న సిద్ధౌషధాన్ని, ఆ కంపాతట సీమలో దొరుకుతున్న సిద్ధౌషధాన్ని తీసుకొచ్చి నా మనస్సుకు పులుముకుంటున్నాను. ఎందుకు పులుముకుంటున్నావు? సంపాదయితుం భవజ్వర చికిత్స, భవజ్వరానికి చికిత్స చేయడం కోసం నా మనస్సుకు పులుముకుంటున్నాను. అంటే ఆ జబ్బు పోవాలంటే పులుముకోవలసిన చోటేది? మనస్సులో పులుముకోవాలట. పులుముకోవడం అంటే అర్థం ఏమిటి అంటే నింపేయడం అండి, ఇంకోటి లేదు. మనస్సు నిండా అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తున్నాను, ఇది అనమాట. మనసు నిండా అమ్మవారి రూపం ధ్యానించడమే మనసు నిండా పులిమేయడం. ఆ ధ్యానం అనే పులమడం అనే క్రియ వల్ల నాకు లభించే ఫలితం ఏంటంటే భవజ్వరం సంపూర్ణంగా నశించిపోతుంది అని భావాన్ని ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ. శంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధ భైషజ్యం. మళ్ళీ ఇక్కడ కించన శబ్దం వాడుతున్నారండి. ఆ మందు ఒకానొక మందు అన్నారు, అంటే అనిర్వచనీయమైన ఔషధము అనే విషయాన్ని ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. అమ్మ అనుగ్రహం యొక్క ఫలములు ఇదొకటి. ఇంకో ఫలం జటిలము అంటే మొండితనం, ఒకంతటా నయము కాని దానికి జటిలము అని అంటారండి. ఒకంతటా కొరుకుడుబడనిది, ఒకంతటా నయము కానివి జటిలం. జటిల దుర్గతులు అంటే చెడ్డ పరిస్థితులు. ఈ చెడ్డ పరిస్థితులు జటిలము. అలాంటి జటిలమైన దుర్గతులతో ఉంటూ శోకించేవాడైనా, జటిలమైన దుర్గతులతో ఉంటూ శోకించేవాడైనా, మూగవాడైనా, ఎవడైనా సరే ఆ జంతువు క్షణం నిన్ను చింతన చేస్తే చాలమ్మా, వాడు లోకోత్తర కీర్తిని పొందుతున్నాడు. ఇది చెప్పారు ఇక్కడ ఇందులో ఉన్న భావం. అంటే అమ్మవారిని క్షణం పాటు చింతన చేస్తే చాలట, ధన్యుడైపోతాడు. సకృదేవ ప్రపన్నాయ అని చెప్పినట్లే క్షణం చేస్తే చాలండి. నేను ఎన్నో క్షణాలు చేశానండి, చేశామా? ఒక్క క్షణమైనా అలా చింతన చేస్తే, అనన్య భావనతో చింతన చేస్తే వాడు మూగవాడైనా గొప్ప పలుకులు పొంది జ్ఞాని అయిపోతాడు. మూగతనము అంటే మాట్లాడలేకపోవడం అని కాదండి, అజ్ఞానం అని అర్థం. సరి అయిన అర్థం ఇది. అజ్ఞానమే. తానుకు జ్ఞానం లేదు, తాను జ్ఞానాన్ని వ్యక్తీకరించలేడు. ఉంటే కదా వ్యక్తీకరించేది. కనుక జ్ఞానాన్ని కలిగి ఉండడం, జ్ఞానాన్ని వ్యక్తీకరించగలగడం, ఈ రెండూ లేకపోతే దాని మూకత్వం అనాలండి. అలాంటి మూగవాడైతే ఆ మూగవాడి కీర్తి ఉంటుందా చెప్పండి? జ్ఞానం లేదు, జ్ఞానాన్ని చెప్పలేడు, వాడి కీర్తి వస్తుందా? రాదు. కానీ అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ మూగత్వాన్ని తీసేసి అతని జ్ఞానాన్ని వ్యక్తీకరించగలిగే శక్తిని ఇస్తుంది. దానితో వాడికి లోకోత్తర కీర్తి లభిస్తుంది. అంతేకాదు జటిల దుర్గతుల్లో ఉన్నవాడు ఎప్పుడూ ముందుకు వెళ్ళలేడు. అలాంటి దుర్గతులన్నీ తొలగించి, ఆ శోకాన్ని తొలగించి అతడికి లోకోత్తర కీర్తిని అమ్మ కలిగిస్తున్నది. ఒక్క క్షణం చింతన చేస్తే చాలు వాడు మూగతనాన్ని, వాడి యొక్క శోకాన్ని తొలగించుతోంది అమ్మ. ఇక్కడ మూకత్వాన్ని, శోకత్వాన్ని తొలగిస్తున్నదని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, మూకత్వాన్ని తొలగించడం అంటే అజ్ఞానాన్ని తొలగించడం. అజ్ఞానం తొలగాలి, దుఃఖం తొలగాలి. అంటే జ్ఞానము, ఆనందము, ఈ రెండు అమ్మ అనుగ్రహిస్తున్నది. ఇది ఒకటి తర్వాత ఒకటి ఇవ్వడం కాదు, ఒకటి ఇస్తే రెండు వస్తాయి. అది జ్ఞానం, ఆనందం రెండు విభిన్న వస్తువులు కావు. ఆ రెండు అమ్మే ఇస్తున్నది. ఇక్కడ జ్ఞానానందములు ప్రసాదిస్తుంది అని. అంటే ఎంత మోగవాడైనా చింతన చేస్తే ఇచ్చేస్తుందా అండి అంటే ఇస్తుంది. నువ్వెలా చెప్పగలవు? నేనే దానికి ఉదాహరణ అంటున్నాడు మూక కవి. ఇంకేం కావాలండి? ఆయనే ఉదాహరణ. ఆ తల్లి దయతో ఆ మూకత్వాన్ని నుంచి బయటపడిపోయాడు, శోకం నుంచి బయటపడిపోయాడు. అందుకే అమ్మవారిని ఆశ్రయిస్తే మూకత్వము, ఆ శోకము కూడా తొలగుతున్నాయి. మూకోపి జటిల దుర్గతి శోకోపి యక్షణం భవతీం ఏకో భవతి స జంతు లోకోత్తర కీర్తిరేవ కామాక్షి. అక్కడ ఏకో భవతి అన్నప్పుడు ఏకహ జంతు, ఆ ఒక్క జంతువు అని ఒక అర్థం. ఏకో భవతి ఏకశబ్దానికి ప్రధానమని అర్థం. వాడు ప్రధానుడైపోతాడు, ముఖ్యుడైపోతాడు. వాడు ఒకే ఒక్కడండి అంటాం లోకంలో. అందరిలోకి వాడు ఒక్కడేనండి. ఆ ఒక్కడే అనడం ఇక్కడ ఏకశబ్దం. వాడు ప్రధానుడైపోతాడు, లోకంలో గొప్పవాడవుతాడు అని చెప్పడం దీని యొక్క ప్రయోజనం. అంటే అమ్మవారి ఉపాసన ఫలములు రెండు శ్లోకాల్లో ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకటి భవజ్వరము తొలగుట, రెండు మూకత్వ శోకత్వములు నశించుట. ఇప్పుడు అమ్మ యొక్క స్వరూపం ఇక్కడ 3 శ్లోకములు వరుసగా 58, 59, 60 ఈ 3 శ్లోకములు అత్యంత ప్రధానము. పైగా అమ్మవారిని అనేక రూపాలతో మనం చూస్తున్నాం. కుండలినిగా చూసాం, విగ్రహంగా చూసాం, ఇంకా అనేక రూపాలతో చూస్తాం. ఇప్పుడు చూద్దాం, ఇది అమ్మవారి అక్షర రూపము. ఇప్పుడు మనం చూడబోతున్నవి అక్షర రూపములు. అక్షరములు మళ్ళీ 2 విధాలు వస్తాయి. ఒకటి ప్రధానంగా అమ్మవారి మంత్రం, ఇది 15 అక్షరాలు. ఇది అక్షర రూపమైన అమ్మ రూపమే కదా. తర్వాత 15 అక్షరాలు ఉన్నాయి, 50 అక్షరాలు ఉన్నాయి. మరి మిగిలిన 50, ఈ 15 తీసిస్తే మిగిలిన 35 మాట ఏమిటి? అవి అమ్మ నామములే. కనుకనే ఇప్పుడు ముందుగా శ్రీ విద్యామంత్రమైన పంచదశిని ఒక చోట తెచ్చి చూపిస్తున్నాడు.
అటు తర్వాత మిగిలిన 50 అక్షరములని ఎలా చూడాలో తర్వాత చూపిస్తున్నాడు. ఇది ఒక ఉపాసన. ఇది నేను చెప్తే మీరు విని అర్థం చేసుకోవడం అనే భావం విడిచిపెట్టి, ఇది నేను చెప్తున్నప్పుడు మీరు వింటున్నప్పుడు మనందరం కలిసి అక్షర రూపమైన అమ్మవారిని ఉపాసిస్తున్నాం అనే భావంలోకి ప్రవేశిద్దాం. ఎందుకంటే ఇవి ఎక్కడో తెచ్చుకోవలసినవి కావు. అక్షరాలు ఎక్కడో దేవుడి గదిలోకి వెళ్తేనే అనగలమా? ఎక్కడ అనలేమో చెప్పండి. ఇక్కడ అనగలం కదా. ఎందుకు అనగలరు? మీరు ఉన్నాయి గనక మీరు అనగలరు అంతే. కనుక మనలో ఉన్నాయి. ఆ ఉన్నవి ఎక్కడెక్కడున్నాయో ఎలా ధ్యానం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. అక్షర రూపిణైన అమ్మవారిని ధ్యానం చేసే పద్ధతి 3 శ్లోకములు అత్యంత ప్రధానమైనవి. పంచదశ వర్ణ రూపం కంచన కాంచీ విహార ధౌరేయం పంచశరీయం శంభోర్వంచన వైదగ్ధ్యమూలం అవలంబే. మళ్ళీ అవలంబే శబ్దం రోజు చెప్పుకుంటున్నాం కదా, భావం అలాగే గుర్తుపెట్టుకోండి. ఆశ్రయిస్తున్నాను. ఎవరిని ఆశ్రయిస్తున్నాను? పంచదశ వర్ణ రూపం, 15 అక్షరాల రూపముతో ఉండి కాంచీపురంలో విహరించే నైపుణ్యము గల తల్లిని నేను ఆశ్రయిస్తున్నాను. అంటే కాంచీపురంలో విహరించే కామాక్షీదేవి ఏ రూపము? పంచదశ అక్షర రూపం. అది ఇందులో చెప్పడం దీని యొక్క విషయం. అంటే అమ్మవారి విగ్రహం రాయి కాదు, లేదా కనబడితే అందమైన ఆడది కాదు. ఆమె అక్షర విగ్రహ. ఎప్పుడైనా ఒక దేవతను చూసినప్పుడు అదొక శిల్పముగానో లేదా ప్రత్యక్షమైతే ఒక మాంస రూపముగానో చూడడం కాదు. మంత్రమునకు దేవతకు అభేదము, ఇది తెలుసుకోవాలి. ఈ భావం మీకు లలితాశాస్త్రంలోనూ ఉన్నది. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజ కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగదారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర. ఈ నామములు అమ్మవారు మంత్రరూపిణిని చెప్తున్నది. 15 అక్షరాల మంత్రం 3 భాగములైంది. వాగ్భవకూటమేమో శిరస్సు నుంచి కంఠం వరకు, కంఠం నుంచి కటి వరకు మధ్యకూటము కామరాజకూటము, కటి నుంచి పాదం వరకు శక్తికూటము. ఈ 3 కలుపుకుని రూపమమ్మా. నువ్వు మూలమంత్రాత్మిక, నువ్వు మూలమంత్ర రూపిణివి. మూలమంత్రం అంటే 15 అక్షరాలు. అమ్మవారి మంత్రం 15 అక్షరాలు. అయితే 15 అక్షరాలు ఏంటో చెప్పండి, రాసుకుందాం అంటే నేను చెప్పను. నేను చెప్పడం ఏంటి, మూక్కవే చెప్పలేదు. మంత్రాలు శ్లోకాల్లోనూ పుస్తకాల్లోనూ రాయకూడదు. అప్పుడు సంప్రదాయం తెలిసిన వారు కనుక రాసేవారు కారు. ఇప్పుడు పుస్తకాల్లో కూడా వేసేస్తున్నారు. అది దౌర్భాగ్యం. అది మాట చాలదు. పంచదశ వర్ణ రూపం అన్నాడు చాలు. 15 అక్షరాల రూపము అంటే కాంచీపురంలో ఉన్న తల్లి ఆ 15 అక్షరాల మంత్ర విగ్రహం. అది తెలుసుకోవాల్సినది. అటువంటి ఆ తల్లి పంచశరీయం శంభోర్ వంచన వైదగ్ధ్యమూలం అవలంబే. శివుని వశం చేసుకున్నటువంటి పంచశర విద్య ఆవిడ అన్నారు. పంచశర విద్య అంటే నిన్న చెప్పుకున్న కామ విద్య లేదా కాది విద్య. అది ఈ వాక్యం స్పష్టమైపోయింది. కానీ 15 అక్షరాల రూపము అయిపోయింది కదా. తర్వాత 2 శ్లోకాలు ఒకటే గుత్తి. ఇది అమ్మవారి యొక్క అక్షర రూపాలని చూపిస్తున్నారు. 50 అక్షరములు అమ్మ రూపములే. వీటిని మనం మాతృకావర్ణ రూపిణి అని ఒకచోట, పంచాశత్ పీఠ రూపిణి అని మరొక చోట చదువుతున్నాం లలితాశాస్త్రంలో. 50 పీఠములు, 50 అక్షరాలు, 50 పీఠాలండి. కానీ 50 పీఠాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటే మేము టూరిస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటామండి. అక్కర్లే, ఇక్కడే ఉన్న 50 శక్తిపీఠములు కూడా 50 అక్షరాలు మనలోనే ఉన్నాయి. ఆ శక్తిపీఠాల్లో ధ్యానించండి అమ్మవారిని. అంటే బయట లేవని నేను చెప్పను, మనలో ఉన్నాయని చెప్తున్నా. 50 అక్షరాలు, 50 శక్తిపీఠాలు, ప్రతి అక్షరం ఒక శక్తి, అమ్మవారి రూపం. ఇది తెలిస్తే అక్షరములు అమ్మ రూపములని జాగ్రత్తగా వాడుకుంటాం. ఏ అక్షరాన్ని వ్యర్థం చెయ్యం. అందుకు 15 అక్షరాలు అమ్మ మంత్రమని మేము చెప్తున్నా, ప్రతి అక్షరము అమ్మ రూపమేను ఉపాసించాలి. కనుక అక్షరములను ఉపాసించుట అనేది ప్రతి విద్యలోనూ ఉన్నది. ప్రతి విద్యలో అంటే ఉపాసనా విద్యల్లో ఉందండి. మీరు శైవంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ శివ సంబంధమైన ఉపాసనలో అక్షరముల్ని న్యాసం చేసుకోవడం ఉన్నది. అలాగే విష్ణు ఉపాసనలో కూడా అక్షర స్వరూపం చెప్పబడుతుంది. శక్తి ఉపాసనలో కూడా అక్షరం చెప్తారు. నిజానికి అక్షరానికి పురుష రూపం స్త్రీ రూపం ఉందా? అది శక్తి. ఆ శక్తి అమ్మవారి రూపం. దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. 2 శ్లోకములు చాలా రమ్యమైన ఇచ్చాడు ఇక్కడ మహానుభావుడు. పరిణతవతీం చతుర్థా పదవీం సుధియాం సమిత్య సౌషుమ్నీం. ఈ శబ్దములు అంత తేలిక కాదండి, భావం కూడా అంత తేలిక కాదు, ప్రయోజనం మాత్రం అద్భుతం. పరిణతవతీం చతుర్థా పదవీం సుధియాం సమిత్య సౌషుమ్నీం పంచాశదర్ణ కల్పిత పదశిల్పాం తాం నమామి కామాక్షీం. పదశిల్పాం తాం నమామి కామాక్షీం. పదశిల్ప రూపిణివైన కామాక్షి నీకు నమస్కారం. ఏ పదశిల్పము? పంచాశదర్ణ కల్పిత పదశిల్పం. పంచాశదర్ణములు అంటే 50 అక్షరములు. 50 అక్షరాలతో ఏర్పడిన పదశిల్ప రూపము నీది. అటువంటి కామాక్షి నీకు నమస్కారము. అంటే కామాక్షి 50 అక్షరాల శిల్పరూపిణి. అది
ఇది 50 అక్షరాలు ఎవరు తెలుసుకోగలరండి? అక్షరాలు అందరికీ వచ్చు కదా? కాదుట. సుధియాం అక్కడ మాట వేశాడు. గొప్ప బుద్ధి కలిగిన వారు. గొప్ప బుద్ధి అంటే ఇదొకటి తెలియాలండి, మేధావులు అంతేనా? గొప్ప బుద్ధి అంటే బాహ్య దృష్టి మాత్రమే కాకుండా అతీంద్రియమైన దృష్టి కలిగిన వారు. అది సుధియాం అనేది. ఇక్కడ అతీంద్రియ దృష్టి. ఉపాసన ఎప్పుడు అతీంద్రియ దృష్టేనండి. ఇంద్రియాలకు కనబడితే నువ్వు ధ్యానించేదేమిటి? ఇంద్రియాతీతమైన దాన్నే ధ్యానించాలి కదా. అందుకే ఇంద్రియాతీతమైన దృష్టి ఎవడికి వికసిస్తుందో వాడు సౌషుమ్నీం, తన సుషుమ్నా మార్గమునందు 50 అక్షరాల గుత్తిగా ఉన్న నిన్ను, 4వ దశలో పరిణమించిన దానవైన నిన్ను. ఎన్ని మాటలు చెప్పాడు చూడండి ఇక్కడ. సౌషుమ్నీం సమిత్య, సుషుమ్నా మార్గమునందు 50 అక్షరాల రూపముగా ఉన్న నిన్ను, 4వ దశగా పరిణమించిన నిన్ను జ్ఞానులైన వారు చూస్తున్నారు. ఇది శ్లోకం యొక్క భావం. ఇప్పుడు సుషుమ్నా మార్గమునందు 50 అక్షరాలు అంటే మనం అనుకున్న తెలుగు వాచకంలో కావు ఇవి. ఇక్కడ ఉన్నాయట, సుషుమ్నాలో ఉన్న 50 అక్షరాలు చూడండి. అక్కడ ధ్యానించాలి. సుషుమ్నలో ఉన్న 50 అక్షరాలు. ఎక్కడెక్కడ ఏ అక్షరాలు ఉన్నాయో లెక్క పెట్టుకుంటే మీకు 50 అక్షరాలు వస్తాయి. అక్కడ ఎక్కడెక్కడ ఏ అక్షరాన్ని ఎలా ధ్యానించాలో పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ. అయితే 4వ దశగా పరిణమించి నిన్ను అని ఎందుకన్నాడు? పరిణతవతి చతుర్థా పదవీం. అది ఇక్కడ పరిణతవతి, పరిణమించినది. చతుర్థా పదవీం, 4వ పదవి యందు పరిణమించింది. 4వ పదం అంటే ఏంటి ఇప్పుడు పరిశీలిద్దాం. ఏం కన్ఫ్యూజన్ లేదమ్మా, వినగానే ఏమిటా అని ఉంటుంది, వివరిస్తే జాగ్రత్తగా తెలిసిపోతుంది. ఇప్పుడు తెలుసుకుందాం. చతుర్థా పదం అంటే ఏంటో చూద్దాం. వాక్కుకు 4 దశలు ఉన్నాయి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అది కదా. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప భక్త మానసహంసిక. ఈ 4 దశలు పరారూపము. ఈ పరారూపము అంటే మనలో వాక్కు పలకడానికి మూలమైన చైతన్యం పర. అది నేను ఇప్పుడు మాట్లాడతాను అని భావరూపం తీసుకునేటప్పుడు అది పశ్యంతి అవుతున్నది. అలా క్రమంగా వ్యక్తీకరింపడం మధ్యమగా అంటే ఆ లోపలే వాక్య నిర్మాణం చేసుకుంటుంది. అది ఇప్పుడు నేను అనుకున్న భావాన్ని ఇలా చెప్తానని లోపలే నిర్మాణం జరుగుతుంది. ఆ దశ మధ్యమ. బయటికి పలికేటప్పుడు అది వైఖరి అని అనబడుతుంది. ఈ వైఖరిగా వినబడేటప్పుడు 50 అక్షరాలు ఉంటాయండి. అది చతుర్థా పదవిని పొందిన అంటే మనం మాట్లాడితేనే 50 అక్షరాలు మాట్లాడతాం. ఇప్పుడు నేను ఎన్ని అక్షరాలు మాట్లాడుంటాను ఇవాళ 6:30 నుంచి? ఎన్నో మాట్లాడాం కదా. ఎన్ని గడగడ గడగడ వచ్చాయంటే లోపల నుంచి పరాపశ్యంతి మధ్యమని ఎంత వేగంగా తిరుగుతుందో చూడండి. ఒక రాగి తీగలోకి విద్యుత్తు తగలగానే ఎంత ఫ్లో అవుతుందో వేగంగా, అంత వేగంగా ఫ్లో అవుతుందండి వాక్శక్తి. అది మనం పరిశీలించాలి. మనలో ఆ ఫ్లో అవుతున్న వాక్శక్తిని ప్రతి వాళ్ళలో కూడా. కొందరికి ఆవేశం ఇస్తే భలే తిట్లు తిడతారు గంట సేపు కూడా. అవి 50 అక్షరాలు, దానిదే ఉంది. అవే అక్షరాలు అటు ఇటు మారి మొత్తానికి అన్నీ పదశిల్పములే. అయితే అక్షరములుగా వినబడేది మాత్రం 4వ దశలో. మిగిలిన 3 దశలు లోపలవే. ఒక చెట్టు కొమ్మల దశలోకి వచ్చేటప్పటికీ పళ్ళగా ఆకులుగా కనబడుతుంది. మిగిలిన దశలన్నీ లోపల ఉన్నాయి. అదేవిధంగా మూలాధారం నుంచి పైకి పాకేటటువంటి తీగను చూడాలి. అలా వచ్చేటప్పుడు మనకి బయటికి వినబడే 50 వాక్కులకి మన శరీరంలో ఈ సుషుమ్నా మార్గము యందు ఏ ఏ స్థానముల్లో ఏవేవి ఉన్నాయో తెలుసుకుని సుధియా. అది ఇక్కడ జ్ఞాని అయిన వాడు ఆ సుషుమ్నా మార్గమునందు ఆయా అక్షరముల యొక్క స్వరూపాన్ని తెలుసుకుని అవే 4వ దశగా అక్షరములుగా పరిణమిస్తున్నాయని ఎరుకతో ఉంటాడు. అటువంటి వాడు అక్షరశక్తి అని అమ్మవారిని ఉపాసన చేసిన వాడు. అలాంటి వాడు అక్షరాలను అమ్మగా చూశాడు కనుక వాడనే ప్రతి అక్షరము సత్యమవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు సత్యం కాని అక్షరం పలకడు కూడా వాడు. ఇన్ని విషయములు ఇందులో మనకి కనబడుతున్నాయి. అయితే ఇలాంటి విద్య, మాతృకా విద్య అనబడేది గురుకృప వల్లనే పొందగలం. అందుకు మంత్రము గురువు ఇవ్వగానే ఆ గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమనే భావం కలగాలండి. ఎందుకంటే సృష్టిలో ఏదైనా ఇచ్చేవాడు ఉంటాడు, కానీ జన్మతారకమైన మంత్రం ఇచ్చిన గురువుకి ఏది ఇచ్చినా రుణం తీర్చుకోలేం మనం. అది కావాలి. అందుకు నా గురువు మంత్రం ఇచ్చాడు అనగానే పరవశించిపోతాడు కొంతమంది. అలా పరవశించిపోయాడు మహానుభావుడు రామదాసు. తారక మంత్రము కోరిన దొరికెను అని మురిసిపోయాడు. అలాంటి మురిపెం కలిగిందనుకోండి మనకు మంత్రం దొరకగానే తప్పకుండా మంత్రసిద్ధి దొరుకుతుందని అర్థం. అది ఇక్కడ. అందుకని నా దగ్గర అందరి దగ్గర ఉంది కనుక నా దగ్గర కూడా మంత్రం ఉంటే బాగుండు అనుకునే వాళ్ళ పద్ధతి వేరు. కానీ నిజంగా దేవత కోసం తప్పించి మంత్రం పొందిన వాళ్ళ పద్ధతి వేరు. ఆ పద్ధతిలో ఉన్నవాడికి అర్థమవుతుంది. ఇక్కడ పరవశించిపోయి యోగి సుషుమ్నా మార్గంలో అక్షరాలను చూస్తాడు. అలాంటి అక్షర విద్య నాకు మా గురువుగారు ఇచ్చారని పరవశించిపోతున్నాడు. తర్వాతి శ్లోకంలో చూడండి, అద్భుతమైన మాట. ఆ అధిక్షన్ మమ గురురాట్.
ఆదిక్షన్ మమ గురురాట్ ఆదిక్షాంతక్షరాత్మికాం విద్యాం స్వాధిష్ఠచాపదండాం నేదిష్టామేవ కామపీఠగతాం. కామపీఠగతాం, ఈ కామకోటిలో, ఈ కామపీఠంలో మాకు దగ్గరగా, నేదిష్టాం అంటే దగ్గర, ఈ దగ్గరకు కనబడుతున్న ఈ తల్లి స్వాధిష్ఠచాపదండాం. స్వాధిష్టం అంటే తీపి, తీపి విల్లుట. తీపి విల్లు అంటే ఏం విల్లండి? చెరక విల్లు పట్టు కూర్చుని మాకు దగ్గరగా కనబడుతున్న ఈ తల్లెవరు? ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం. ఆది క్ష అంత అకారంతో మొదలు పెట్టుకుని క్షకారంతో పూర్తయ్యే మాతృకా విద్యా రూపిణియే కామాక్షి. ఇది చూపిస్తున్నాడు. కానీ కామాక్షి అనగానే ఏమిటేమిటి ఇప్పటికి ఎన్ని తెలిసాయా? ఒకటి విశ్వరూపిణి, ఇంకొకటి కుండలిని రూపిణి, మరి ఒకటి ఇప్పుడు చెప్తున్నటువంటి అక్షర రూపిణి. 15 అక్షరాల రూపిణి ఆవిడే, మాతృకావర్ణ రూపిణి ఆవిడే. అకారంతో మొదలుకొని క్షకారంతో పూర్తయ్యే అక్షర విద్య అది. ఊరికనే లోకంలో వ్యవహారం కోసం మాట్లాడేవి కావు అక్షరాలు. ఆ అక్షర బ్రహ్మ ఉపాసన. ఇది చాలా శబ్దబ్రహ్మణ్నిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి అనే మాటని ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అందుకు ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం, ఈ విద్య నాకు ఉపదేశించారు ఎవరు? ఆదిక్షన్ మమ గురురాట్. ఆదిక్షన్ అంటే ఆదేశించాడు, ఉపదేశించాడు అని అర్థం. ఎవరు ఉపదేశించారు? గురురాట్. మా గురువుగారు రాజండి, గురువుని మించిన గొప్పవాళ్ళు లేడు, అందుకు గురువుని సార్వభౌముడనే అనాలి. గురురాట్ ఆదిక్షన్, నా గురువుగారు ఉపదేశించారు. దేనిని? అకారాది క్షకారాంతమైన మాతృకా వర్ణ విద్యను ఉపదేశించారు. ఆ మంత్ర విద్యయే కాంచీపురంలో చెరక విల్లు పట్టుకుని అమ్మగా కనబడుతోంది అన్నారు ఇక్కడ. ఇది మీరు పరిశీలిస్తే 15 అక్షరాల తల్లి, 50 అక్షరాల తల్లి అమ్మ. అంటే ఉపాస రూపానికి మంత్రానికి అభేదాన్ని చూడాలి. ఈ మంత్రానికి ఆ రూపానికి పరతత్వానికి అభేదాన్ని చూడాలి. ఇది ఉపాసించవలసిన పద్ధతిది. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు అక్షర రూపు ఉపాసన చూద్దాం. 50 అక్షరములు కదా, అకారం నుంచి క్షకారం వరకు. చిత్రం ఏంటంటే అక్షరాలు అని మనం అంటాం, కానీ అక్షరం మంత్రం. మంత్రం అంటూ అంటే దానికో దేవత ఉంటుంది తప్పకుండా. కనుకనే ఒక దేవతను మనం ఆ మంత్రము ద్వారా ఉపాసిస్తున్నాం. కనుకనే అక్షరాలే దేవతలు, ఇది తెలుసుకోవాలి. శబ్ద రూపంలో అక్షరం అంటాం, దానికి మూర్తి రూపంలో దేవత అంటాం. కనుక దేవతకి 2 రూపాలు వచ్చాయి. మూర్తి రూపము తేజోమయంగా ఉంటుంది, కంటికి కనబడదు, మూర్తి రూపం అది. శబ్ద రూపం అక్షర రూపంలో ఉంటుంది, నోటితో అనగలం. కనుక అక్షర రూపమే కొంచెం మనకి అనడానికి సౌలభ్యం ఉంటుంది. కానీ మంత్రానికి దేవతా రూపం తేజోమయంగా ఉంటుంది. అది ఆ దేవత కృప చూపిస్తే దర్శనమిస్తుంది. ఆవిడ కృప చూపించేటంత సాధన నువ్వు చేస్తే దర్శనం చేయొచ్చు. కనుకనే దేవత యొక్క శబ్ద రూపము మంత్రము, దేవత యొక్క ఆకృతి రూపము మూర్తి, 2 ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు 50 అక్షరాలకి 50 మంది దేవతలు ఉన్నారండి. వాళ్ళు ఎక్కడెక్కడున్నారు, ఎక్కడున్నారు? అయితే చిత్రం ఏంటంటే 50 అక్షర దేవతల పేర్లు ఇప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే ఆ పేర్లు వింటే చాలా ధన్యులమైపోతాం. వీళ్ళ గురించి మీరు లలితా శాస్త్రంలో చదువుతున్నారు, ఎక్కడెక్కడున్నారో చూపిస్తున్నారు. సౌషుమ్నీం ఇందాక చెప్పుకున్నాం. సుషుమ్నయందు అక్షర పద శిల్పముగా నువ్వు ఉన్నావు. శిల్పము అంటే ఒక పద్ధతిగా తీర్చిదిద్దబడితే శిల్పం అంటారు. ఈ అక్షరములు కూడా ఒక పద్ధతిగా ఉన్నాయండి మనలో. ఎక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. మీరు లలితాశాస్త్రంలోకి తీసుకువెళ్ళి నేను చెప్తాను. ఎందుకంటే తెలిసిన దాంట్లోకి వెళ్ళి తెలియంది చెప్తే సులభంగా అర్థమవుతుంది. అవునా లేదా? విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన. మీరే చెప్పండి, చెప్పండి. ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థ అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. ఇదొక గుర్తండి. విశుద్ధి చక్రంలో అమ్మవారు ఎలా ఉంటారో వర్ణిస్తున్నారు. అక్కడ డాకినీశ్వరి అనే తల్లి ఉంది. ఆవిడ 16 శక్తులతో ఉంటుందట. ఆ శక్తులు అమృతాది మహాశక్తి సంవృత. అమృత ఆది మహాశక్తి. ఆది అంటే మొదలైన అని, అమృత మొదలైన శక్తులతో ఉన్నది అని. ఊర్ధ్వ, రుద్ధిద, రూకార, లూకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. ఎన్నయ్యే? 16 దేవతలు. ఇందులో మొదటి అక్షరాలు తీసుకున్నారా? ఏమిటి? అ ఆ ఇ ఉ ఏ ఓ ఔ అం అహ. అంతేనండి, మరేం లేవు. అంటే 16 అక్షరాల దేవతల పేర్లు ఇప్పుడు చెప్పుకున్నాం. అకారానికి అమృత, ఆకారానికి ఆకర్షణి, ఇకారానికి ఇంద్రాణి, ఈకారానికి ఈశాని, ఇలా మొత్తం. మళ్ళీ వీటికి భిన్న నామాలు మళ్ళీ ఉన్నాయి. ఒకే దానికి 2-3 నామాలు కూడా ఉన్నాయి మంత్రశాస్త్రంలో. ఈ 16 అయ్యాయా? ఇక కాళరాత్రియాది శక్తి ఔఘవృత.
స్నిగ్ధౌధన ప్రియ కాళరాత్రియాది శక్తి ఔఘవృత. అక్కడ ఆవిడెవరు? అనాహతాబ్జనిలయ. ఇది విశుద్ధ చక్రంలో 16 అయ్యాయా అక్షరాలు, అకారం నుంచి అహా వరకు. తర్వాత కకారం నుంచి వస్తున్నాయి, కకారం నుంచి ఠకారం వరకు వస్తాయి. ఇక్కడ మొత్తం 12 ఉంటాయండి చూడండి. కాళరాత్రి, వీటికి మొదటి అక్షరాలు తీయండి మీకు వస్తాయి. ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జామిని. జామిని అంటే కాకా గగన్య ఆజ్ఞామిని, చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, ఠకారిణి. తీయండి ఇప్పుడు మొదటి అక్షరాలు ఏమొచ్చాయి? కాఖ గాఘ జ్ఞా చాఛ జాఝ టా ఠ. ఎన్ని? 12. ఈ 12 అక్షరాలు దేవతలండి వీళ్ళు. తర్వాత డామర్యాదిభిరావృత, మణిపూరం దగ్గరికి వచ్చేటప్పటికి డామర్యాదిభిరావృత. డామరి మొదలైన, ఆ మొదలైన వాళ్ళు ఎంతమంది చూడండి. డామరి, ఢంకారిణి, నామరి, తామసి, స్థాన్వి, దాక్షాయణి, ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారి. మొత్తం 10 చెప్పబడుతూ ఉన్నాయి. ఎక్కడ? మణిపూర చక్రంలో. ఇవన్నీ డాఢాణ తా థ దా ధ నా పా ఫ, మొత్తం 10. తర్వాత స్వాధిష్టాన చక్రంలో బందిన్యాది సమన్విత. ఆ ఆది అంటే ఏంటో చూడండి ఇక్కడ. బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబూష్ఠి. ఇవి బా భా మా యా రా ల అక్షరములు దేవతలు వీళ్ళు. ఇక వరదాది నిషేవిత మూలాధారంలో వరద ఆది, వరద మొదలైన వాళ్ళు 4 వీళ్ళు. వరద, శ్రీ, షండా, సరస్వతి 4. తర్వాత ఆజ్ఞాచక్ర అక్కడున్నప్పుడు హంసవతి ముఖ్యశక్తి సమన్విత. హంసవతి మొదలైన ఏం లేదు, 2 అక్కడ. హంసవతి, క్షమావతి 2. హాక్ష. ఇప్పుడు విశుద్ధి చక్రంలో మొదలుపెట్టి ఇక్కడ తీసుకొని, ఇది క్రమం అండి. పంచభూతములు, చక్రములు, మనశ్చక్రం మొత్తం 6 అయ్యాయి. ఈ 6 ఉన్న అక్షరాలు మొదటివి 16, 12 తర్వాతవి, దాని తర్వాత 10, దాని తర్వాత చెప్పబడుతున్నవి 6, తర్వాత 4, తర్వాత 2, మొత్తం 50 మీకు చెప్పబడుతున్నాయి. 50 అక్షరాలు ఎక్కడున్నాయి ఇప్పుడు చెప్పండి. ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం వరకు ఉన్నటువంటి శక్తులే 50 అక్షరములు. అంటే కుండలిని శక్తి, సుషుమ్న మార్గంలో ఉన్నటువంటి శక్తియే ఈ 50 అక్షరములు విచ్చుకుంటూ ఉన్నది. అన్ని అక్షరాలు కలిసి ఎక్కడుంటోంది? సహస్రాలలో. సర్వవర్ణోపశోభిత అక్కడ సహస్రార. అది ఈ విద్య అండి. ఇది గురువు దగ్గర నేర్చుకుని ఒక్కొక్క చక్రంలో ఏ అక్షరములు ఏ దేవతల రూపంలో ఉన్నాయని తెలుసుకుంటూ మూలాధారంలో వరద, శ్రీ, షండా, సరస్వతి అనే వా శా షా సా అనే శక్తులు ఈ 4 పద్మములు రేఖల యందు ఉన్నట్టుగా మూలాధార పద్మాన్ని ధ్యానించారు. ఆ తర్వాత 6 చక్రములు తీసుకుని ఒక్కొక్క చక్రంలో బా భా మా యా రా, ఇది ధ్యానం చేయవలసిన పద్ధతి. ఇది గురువు ద్వారా నేర్చుకోవాలి. ఇలా చెప్పినప్పుడు 50 అక్షర శక్తులు ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. ఈ 50 అక్షర శక్తులతో ఉన్న కుండలిని 50 అక్షర రూపములతో ఉన్నటువంటి మంత్రస్వరూపిణి ఆవిడే మా అమ్మ కామాక్షిదేవి. ఇది దీని యొక్క సమన్వయం చూపిస్తున్నారు. ఈ విద్య ఎన్నో జన్మలు సుకృతం చేసుకుంటే గురువు ద్వారా లభించి అక్షరముల అమ్మ రూపముగా ధ్యానించగలుగుతున్నానే అని ఆనందిస్తూ అంటున్నారు. ఆదిక్షన్మమ గురురాటా దీక్షాంతక్షరాత్మికాం విద్యాం స్వాధిష్ఠచాపదండాం నేదిష్టామేవ కమపీఠగతాం. ఇందులో మరొక కందం పరిశీలించండి. దీని పై శ్లోకంలో 15 అక్షరాలు చెప్పాడు. దీని తర్వాత ఆదిక్షన్మమ గురురాట్ ఆదిక్షాంతారాక్షాత్మికాం విద్యాం దగ్గర వరకు 50 అక్షరాలు. అక్షరాలన్నీ నామమండి, అక్షరములు అమ్మవారి రూపములు. అక్షరములు అమ్మ రూపంగా తెలుసుకుని ఒక్కొక్క అక్షరానికి అమ్మ మంత్రాన్ని సంపుటీకృతం చేస్తూ పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతి సభల్లో చెప్పేది కాదు, గురువు ద్వారా తెలుసుకోవాలి. అలాగానే అక్షరములకు అమ్మ మంత్రాన్ని అనుసంధానం చేస్తే దానిని నామపారాయణం అని అంటారు. అది నామపారాయణం. అది నంది విద్య. అది నందీశ్వరుడు ఆ విద్య ఉపాసించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. నంది విద్య. అదే నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. ఇది దాని యొక్క భావం అండి. ఇక్కడ అంత రమ్యమైనది ఉన్నది. అంటే అమ్మవారి ఉపాసన ఎన్ని పద్ధతులతో ఉన్నది. కుండలిని ఉపాసన, అక్షర ఉపాసన. అయితే చిత్రం ఏంటంటే ఇన్ని చెప్తూ అన్నీ నువ్వేనమ్మా అని కామాక్షి దగ్గర ఏకత్వం భజింపజేస్తున్నాడు. అది మనం తెలుసుకోవాల్సిన మరొక అద్భుతమైన విషయం. కనుకనే 50 అక్షరాల రూపంతో అమ్మవారు ఉన్నారు. ఇక్కడ 50 అక్షరాల వరకు నామం చెప్పబడింది కదా. స్వాదిష్ట చాపదండం అంటే రూపం చెప్పారు. ఇక్కడ ఈ నామరూపములుగా ఉపాసనకు అందేటటువంటి ఆ తల్లి కామాక్షి అని దీని యొక్క ప్రతిపాదన మొత్తం పూర్తి జరిగింది. అయితే చిత్రం ఏంటంటే మన గుజరాత్లో అంబాజీ అనే క్షేత్రం ఉన్నది, అమ్మవారి క్షేత్రం. అంబాజీ క్షేత్రంలో సిద్ధపీఠం అది.
అంటే మన అష్టాదశ శక్తి పీఠాలు చెప్పకపోయినా పంచాశత్ పీఠాలు ఒకటిగా చెప్తారు. మహాశక్తివంతమైన పీఠం అది. అక్కడికి ఒకసారి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఒక దక్షిణాది కట్టడం కనబడింది ఆ సమీపంలో. అంటే మన దక్షిణం వైపు గోపురాలు ఎలా ఉంటాయి అలా గోపురం. ఇదేమిటో చాలా చిత్రంగా ఉందని జీవుణ్ణి లాగింది ఆ చోటు. అక్కడికి వెళితే ఆశ్చర్యపోయాం. మధ్యలో కామాక్షిదేవి ఉందండి. అద్భుతమైన కామాక్షి, కాంచీపుర కామాక్షి దేవే. ఆ చుట్టూ ఉపాలయాలు ఉన్నాయి, 50 ఉపాలయాలు. ఆ 50 ఉపాలయాల్లో అమ్మవార్లు 50 మంది అమ్మవార్లు ఉన్నారు. అంటే చుట్టూ 50 మంది అమ్మవార్లు, మధ్యలో కామాక్షిదేవి. ఒక్కొక్క రూపాన్ని చూస్తుంటే ఈ చెప్పిన 50 అక్షరముల రూపములు అక్కడ ఉన్నాయి. అక్కడ ఆ క్షేత్రం ఉంది. అక్కడ ఏమిటి క్షేత్రం? ఇదేమిటి అంటే ఒకప్పుడు కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఆ చోటుకి వెళ్ళినప్పుడు ధ్యానంలో అమ్మవారు అక్కడ ఆ విధంగా దర్శనం ఇవ్వగా ఇలాంటి ఆలయం నిర్మించాలే నేను రూపకల్పన చేశారు ఆయన. ఆ రూపకల్పనను అనుసరించి తర్వాత శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు ఆ భవ్యాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగినది. అంటే మొత్తం మాతృకావర్ణ దేవతలు అక్కడ ఉన్నారు. అనగా అక్షరములన్నీ అమ్మ రూపములు అని ఉపాసించడం అనే గొప్ప విద్య ఉన్నది. ఆ విద్య శ్రీ విద్యలో ప్రధానంగా ఉన్నది. దాన్ని ఈ శ్లోకంలో మనం తీసుకున్నాం. మొత్తానికి 3 రోజుల్లో మనం ఈ రమ్యమైన మూక పంచతిని నెపంగా తీసుకుని అమ్మవారి ఎన్నెన్ని రూపాలు ఇక్కడ ధ్యానం చేస్తున్నామో ఉపాసిస్తున్నామో గ్రహించండి. నేను చెప్తున్నాను మీరు వింటున్నారని కాకుండా మీరు నేను కలిసి అమ్మవారి ఆరాధన శ్రీ విద్య ఉపాసన చేస్తున్నాం 3 రోజుల నుంచి ఇక్కడ. ప్రేమవతీ కంపాయాం స్థేమవతీ యతి మనస్సు భూమవతి సామవతీ సత్యగిరాం సోమవతి శిరసి భాతి హైమవతి. ఇదొక చాలా భవ్యమైన శ్లోకం. ఇదొకటి. ఇందులో వతీవతీలు వచ్చే చూడండి. ప్రేమవతి, ఇవిడ ప్రేమ కలిగినది అంటే ప్రీతి భావం ఇవిడుకుందిట. దేనిపై? కంపాయాం ప్రేమవతి. కంపా నదిపై ప్రీతి ఉంది, అందుకే అక్కడే కూర్చుంది ఆవిడ. కంపా నదీ తీరంలో ప్రేమగా నెలకొని ఉన్నది కనుక ప్రేమవతి కంపాయాం. స్థేమవతి యతి మనస్సు, అద్భుతమైన మాట అండి. కంపానదీ తీరంలో ప్రీతిగా ఉన్న తల్లి యతుల యొక్క మనస్సులో స్థేమవతి. స్థేమవతి అంటే స్థిరముగా ఉన్నది అని అర్థంట. యతుల మనస్సులో స్థిరంగా ఉంటుంది. యతులు కాని వారికి అమ్మవారు కష్టపడి ధ్యానిస్తే కాసేపు మెరిసి వెళ్ళిపోతూ ఉంటుంది. యతుల హృదయంలో మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఆవిడ బ్రహ్మ విద్యా రూపిణిగా యతుల హృదయంలో స్థిరంగా ఉంటుంది. స్థేమవతి యతి మనస్సు. యతులంటే ఇంద్రియ నిగ్రహము కలవారు, అది యమిన ధర్మము, అది వాళ్ళని సంయములు అని కూడా అంటారు. యతీశ్వరులు అంటే వాళ్ళు ఇంద్రియ నిగ్రహ సంపన్నులైన వారి యొక్క హృదయమునందు స్థిరంగా ఉంటుంది అన్నారు. ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వారికి ఎన్ని కబుర్లు చెప్పినా తత్వం నిలవదు. అందుకే యతి మనస్సు స్థేమవతి. కంపానదిలో ప్రీతిగా ఉన్న తల్లి యతుల మనస్సులో స్థిరంగా ఉన్నది. ఆవిడ భూమవతి. ఈ మాట చాలా గొప్ప మాట అన్నారండి. భూమవతి అనే మాటకి అర్థం ఏమిటి? ఇది నిజానికి ఉపనిషత్తుల్లో భూమా అని పరబ్రహ్మతత్వాన్ని చెప్తారు. భూమా అంటే అత్యంత విస్తారమైనది అని అర్థం. అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడ్డమే భూమన్ అనే శబ్దాల్లో ఉన్నటువంటి విషయం. అలాంటి భూమాస్వరూపిణి ఈవిడ, అందుకే భూమవతి అన్నారు ఇక్కడ. అంటే పరబ్రహ్మస్వరూపిణి అయిన ఈ తల్లి కంపానదిలో భక్తుల ఎడల ప్రేమతో వెలసినది, యతుల హృదయంలో స్థిరంగా ఉన్నది. ఈవిడ వేదవాక్కుల యందు సామముగా ఉన్నది. సామవతి సత్యగిరాం అన్నారు ఇక్కడ. ఇది ఆలోచించవలసిన అంశం. ఇదే శంకర భగవత్పాదుల వారు అది కృష్ణ పరమాత్మ గీతలో వేదానాం సామవేదోస్మి అని చెప్పిన దానిలో అర్థం ఇది. ఇక్కడ సామవతి సత్యగిరాం, ఇది ఆలోచించాలని. అంటే మూక కవి ఏదో పదాలు పేర్చుకునే కవి కాడు, ద్రష్ట. అందుకే సత్యగిరాం. సత్యగిరాం అంటే సత్యవాక్కులు. సత్యవాక్కులు అంటే వేదములు. వేదముల్లో ఈవిడ సామరూపిణిగా ఉన్నది. వేదముల్లో సామరూపం అంటే వేదాల్లో సామవేదం అనే పార్ట్ అని కాదు అర్థం, సామగానము అని అర్థం. వేదముల్లో సామగానం ఉంది. ఆ సామగానం భగవత్ స్వరూపము. ఆ సామగానములో ఉండేటటువంటి ఆ సంగీతాత్మక ప్రక్రియ, ఆ స్వరరూపమే నాదము భగవత్ స్వరూపం. అందుకే సామగానం చేతనే దేవతలు లొంగిపోతారు, ఇంక దేనికి లొంగరు. ఆ కారణం చేతనే యజ్ఞముల్లో ఉద్గాత అత్యంత ప్రధానంగా ఉంటాడు. ఉద్గాత అంటే సామగానం చేస్తాడు. రుక్కుల్లో చెప్పబడ్డ మంత్రములు సామముగా గానం చేసేటప్పటికల్లా దేవతలు ఆ ఆహుతుల ద్వారా పొందిన తృప్తి కంటే ఎక్కువ తృప్తి సామగానంతో పొందుతారట. అసలు సామం అంటేనే లొంగదీసుకొనుట అని. ఏ విధంగా గానం చేస్తే దేవతలు లొంగిపోతారో ఆ గానం పేరు సామగానం అండి. ఇక్కడ మన సామదాన భేద దండోపాయాలన్నప్పుడు సామం అదే. అందుకు దేవతలను లొంగదీసుకోగలిగేటువంటి గానశక్తి స్వరూపమైన మంత్రములు అవి సామగానం. ఆ సామగాన రూపముగా ఉన్నది ఈ తల్లి అన్నారు. సామగానం భగవత్ స్వరూపం. అంతేకాదు మరొక రహస్యం ఏంటంటే సత్యగిరాం
సామవతి అనే మాట చిన్న విషయం కాదండి. అంటే శ్రీ విద్యకి ప్రధానమైనది సామవేదము, సామవేదము నుంచే శ్రీ విద్య జనించినది అని పెద్దలు చెప్తారు. దీనికి అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఉదాహరణకి సామవేదానికి శాఖగా చెప్పబడుతున్నటువంటిది తలవకారోపనిషత్తు, దానికే కేనోపనిషత్తు అని పేరు. ఇది సామవేదానికి శాఖ, ఈ ఉపనిషత్తు. ఆ కేనోపనిషత్తులో చెప్పబడిందంతా అమ్మవారి, మరొకటి కాదు. అక్కడ ఈవిడ కనబడుతుంది. ఇంద్రుడికి కనబడి మనం అనేక మార్ల కథ చెప్పుకున్నాం. అగ్నిపుంజం మధ్యంలో అమ్మవారు దర్శనమిచ్చి తానేమిటో ఇంద్రుడికి బోధిస్తుంది. ఆ ఇంద్రుడికి బోధించడమే శ్రీ విద్య, అది రహస్యం. ఆ ద్రష్టలు పట్టుకుంటారు అక్కడ. పరబ్రహ్మ యొక్క శక్తి తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామా అని మొదలవుతుంది అక్కడ మంత్రం కేనోపనిషత్తులో. ఆ కనబడ్డ తల్లి ఆవిడ శ్రీ విద్యారూపిణి. అది ఇంద్రుడికి బోధించిన శ్రీ విద్య, ఇంద్ర విద్య. అది స్వరూపం. కనుకనే సామవేద జనితమైనటువంటిది ఆ శ్రీ విద్యను చెప్పడానికే సామవతి సత్యగిరాం. ఇది మరింత దృఢపరచడానికి ఈ శ్లోకంలో ఆఖరి వాక్యం చూడండి. సోమవతి శిరసిభాతి హైమవతి అక్కడ ఇచ్చాడు. ఇప్పుడు కేనోపనిషత్తు బాగా తెలిసిన వాళ్ళకి ఇంకా సులభంగా ఉంటుంది. అక్కడ అమ్మవారు చెప్తారు తానెవరో. ఉమాం హైమవతీం బహుశోభమానాం, అక్కడ వస్తుంది ఆ మంత్రం. హైమవతీం బహుశోభమానాం. హైమవతి అని తన పేరు తానే చెప్పుకుంటుంది. నేను హైమవతిని, ఉమాదేవిని, బహుశోభమాన అయిన తల్లిని అని ఇంద్రునితో చెప్తుంది ఆ తల్లి. ఇది ఎక్కడొచ్చింది? కేనోపనిషత్తులో వచ్చింది. ఇది ఎక్కడుంది? సామవేదంలో ఉంది. అందుకు మీరు చూడండి, సామవతి సత్యగిరాం సోమవతి శిరసిభాతి హైమవతి అన్నాడు. సోమవతి శిరసి అంటే శిరస్సునందు చంద్రకళని పెట్టుకున్న హైమవతి ఈవిడ. కనుకనే కంపాతీరంలో ప్రేమవతి, యతుల మనస్సుల్లో స్థేమవతి, వేదాలలో సామవతి, శిరస్సుపై సోమవతి, ఈ తల్లే హైమవతి అన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి రమ్యమైన, అంటే శ్రీ విద్య మూలాలో వేదంలోకి వెళ్ళి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఇది కేవలం తంత్ర విద్య కాదయ్యా, వేద విద్య అనే ప్రతిపాదన చేయడం. ఇంకా ఇక్కడ టెక్నికల్ డీటెయిల్స్ అవుతాయని నేను చెప్పట్లేదు, కానీ మొత్తం సామవేద మంత్రం శ్రీ విద్యా మంత్రం ఎలాగో రుజువు చేసేటువంటి విద్య ఒకటి ఉన్నది. గురువుల దయ వల్ల తెలిసినది అయినను సభల యందంత తేలిగ్గా ప్రకటించరాదు కనుక నేను చెప్పడం లేదు. సామవతి సత్యంగిరామ్ అనే మాట రాయగలిగిన వాడు సామాన్యుడు కాడు, అదొక్కటి తెలుసుకోండి. మూక కవి సిద్ధి పొందినవాడు కనుకనే ఇంత గొప్ప పద్యాన్ని రచించగలిగాడు. ఇది కూడా మహిమాన్వితమైన పద్యంగా శాస్త్రంలో చెప్పబడుతున్నది. తర్వాత శ్లోకంలో పెడుతున్నాం. ఇది క్లుప్తమే. ఈం అనేటువంటి నాదముతో ధరణిమయీం ఎలా వచ్చిందో ఇది కూడా 74వ శ్లోకం. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. అమ్మ ఎన్నెన్ని రూపములతో వ్యాపించి ఉందో చూపిస్తున్నారు. ఒకటి శబ్దస్వరూపము, ఇంకోటి విశ్వరూపము. శబ్దరూపముగా చూస్తే వేదమయి, ఇవిడే నాదమయి, బిందుమయి. ఈ బిందువు చాలా ముఖ్యమైనదండి. ఈ బిందువే అన్న నాదంలో ఉంటుంది. ఈ బిందువు మంత్రత్వం ఇస్తుందండి. ఇప్పుడు ఆ అని అక్షరం ఉంది, అంటే మంత్రం అయిపోయింది. అనేటువంటి బిందువు కలిసింది అక్కడ, అది బిందువు కలవగానే మంత్రత్వం ఏర్పడింది. బిందువుకి అంత శక్తి ఉంటుంది. ఆ బిందువు సృష్టికి మూలస్థితి కనుకనే బిందువుకి అంత స్థితి ఉన్నది. ఈ బిందువు సృష్టికి మూలస్థితి. అహ విసర్గ, 2 బిందువుల రూపం వచ్చింది. అన్నప్పుడు ఏకత్వం, అహ అన్నప్పుడు 2. కనుక సృష్టి ఆరంభ స్థితిలో ఉన్న ఏకత్వం స్పందన రూపంలో అది బిందువు. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యత్ ఇందుమయం. ఎంత అద్భుతమైన మాట. పరమపదమునందు ఉదయించే ఇందు మండలము అన్నారు ఇక్కడ. పరమపదమునగా సహస్రారమునందు ఇందు మండల రూపంలో ఉదయిస్తున్నది. ఇది పరపదోద్యదిందుమయం. ఈ వేదస్వరూపము, నాదస్వరూపం, బిందుస్వరూపమే మంత్రమయం తంత్రమయం. అదే మంత్రముగా తంత్రముగా వ్యాపించి ఉన్నది. కానీ మంత్రం అంటే వేదమయమే కదా, వేదమయం కాదు మంత్రమే కాదు. అది బిందుమయం నాదమయం, ఆ 2 ఉన్నది. తంత్రమయం, మంత్రము తంత్రము రెండికి తేడా ఏమిటి? మంత్రాన్ని ఏ విధంగా ఉపాసించాలో తెలిపే శాస్త్రం పేరు తంత్రం, మరొకటి కాదు. ది ప్రాక్టికల్ ఫార్మ్ అంటే మంత్రము యొక్క ప్రాక్టీస్, అభ్యాస పద్ధతి, అది తంత్రం అంటే టెక్నికల్ నాలెడ్జ్. మంత్రాన్ని ఏ విధంగా ఆరాధించాలి, ఆ మంత్రం యొక్క యంత్రం ఏమిటి, ఆ దేవత ఏమిటి, పద్ధతి ఏమిటి చెప్పే శాస్త్రం పేరు తంత్రం. కనుక మంత్రమయి తంత్రమయి, ఆవిడే వేదము, ఆవిడే నాదము, ఆవిడే బిందువు, ఆవిడే పరమపదంలో ఉదయించే ఇందువు, ఆవిడే మంత్రమయి, ఆ తల్లే తంత్రమయి, ఆ తల్లే ప్రకృతిమయి విశ్వ వికృతిమయి. ప్రకృతి అంటే మూలస్వరూపము, వికృతి అంటే పరిణామ రూపం. ఉదాహరణకి మట్టి ప్రకృతి, కుండలు వికృతి. అలాగా ఈ విశ్వమునకంతటికు మూలమైన ప్రకృతి ఆవిడ, విశ్వమునందు వివిధ ఆకృతులుగా కనబడుతున్నది ఆవిడే. ప్రకృతిం వికృతిం విద్యాం, ఆ మాటే
ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. నౌమి అంటే నమస్కరిస్తున్నాను అని దీని యొక్క అర్థం. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సుక్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. ఎన్ని టీలు వచ్చాయి? ఆ టీలలో ఎంత అందం ఉందో చూడండి, ఎంత రుచి ఉందో ఈ టీలలో. పురమథన పుణ్యకోటి. పురమథనం అంటే శివుడు, త్రిపురాసుర సంహారకుడు. త్రిపురాసుర సంహారకుడైన శివుని పుణ్యాల కుప్ప మా అమ్మ అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట అంటే, కోటి అంటే రాశి, కుప్ప. మా శివుడి పుణ్యాల కుప్ప అంటే మా శివుడు ఎన్నో పుణ్యాలు చేసుకుంటూ దొరికింది ఈవిడ, ఆయన పుణ్యాల ఫలితం అన్నాడు ఇక్కడ. చూసారా? సాధారణ మనం అనుకుంటాం అమ్మవారు ఎంతో తపస్సు చేస్తే శివుడు దొరికాడని. కానీ శివుడు చాలా తపస్సు చేస్తే నా కోసం అంత తపస్సు చేశాడు కనుక నేనేమీ చేయకపోతే బాగోదులే అని కొంత తపస్సు ఆవిడ చేసింది. అసలు ఆయన తపస్సే చాలా ఎక్కువ. అందుకే పరస్పర తపపుంజ ఫలాయిత స్వరూపిణవు ప్రపంచ మాతాపితరవు ప్రాంచౌజాయా పతిస్తు మహా అంటారు అప్పయ్య దీక్షితులు వారు. గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అందుకు ఆ భవ్యమైనటువంటి ఆ తత్వము శివుని పుణ్యాల రాశి అండి. అది ఇందులో చెప్పబడుతుంది. శివుని పుణ్యాల రాశి ఈ తల్లి. అంతేకాదు పుంజిత కవిలోక సూక్తి రసధాటి అంటే కవిలోక సూక్తులు. కవులు అంటే మంత్రములని, ఋషులని రెండు అర్థములు. అందుకని పాయిట్స్ అని అర్థం తీయద్దు ఇక్కడ. ఋషులు చెప్పిన వేద సూక్తముల యొక్క రసమయ వేగము యొక్క రూపం ఈవిడ అన్నారు. అంటే వేదమంత్రముల్లో చెప్పబడ్డ శక్తియే ఈవిడ. ఇది ఒకటి అర్థం. అలాంటి తల్లి నా మనస్సులో ఉన్న కామకోటీదేవి అన్నారు. అమ్మవారే కామకోటి అండి. ఆ కామకోటి అనగా కామకోటి పీఠ రూపిణి. కామకోటి అంటే నేను అర్థం చెప్పుకున్నాం కదా. ఆ క్షేత్రంలో ఏ మంత్రము జపించినా అందులో ప్రతి అక్షరము కోటి గుణితమై మన కోరికలను తీరుస్తుంది కనుక కామకోటి. ఇది ఒక అర్థము. కోటి అనగా అంచు, కామము యొక్క అంచు అంటే కామము దాటిన స్థితి అనగా మోక్ష భూమిక, అదే కామకోటి. ఇది దీని యొక్క అర్థం. అలాంటి ఆ కామకోటి దేవి మమ మనసి విహరతు, నా మనస్సులో విహరించుగాక. ఇది ఈ శ్లోకంలో దాగిన భావం. ఇప్పటి నుంచి మనం చూడబోయేవి అమ్మ యొక్క 10 రూపాలు చూడబోతున్నామండి. ఒక్కొక్క రూపం ఒక్కొక్క శ్లోకంలో చూపించాడు. వీటిని ఆమ్నాయ దేవతలు అని అంటారండి. అంటే శ్రీ విద్యలో ఆమ్నాయ మంత్రములు ఉంటాయి. ఈ ఆమ్నాయ మంత్రాల్లో అనేక దేవతలు, అనేక మంత్రములు ఉంటాయి. అవన్నీ అమ్మ రూపాలే. అసలు చింతామణి గృహంలో అమ్మ కూర్చుందని చెప్తారు. ఏమిటి ఆ చింతామణి గృహం అంటే? ఒక రత్నాలండి. చింతామణి గృహములంటే నిజానికి చింతామణి అంటే మంత్రాలండి. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క చింతామణి. ఆ మంత్రాలతో నిర్మించిన గృహం. ఆ గృహ మధ్యంలో ఆవిడున్నది. అంటే అర్థం ఆ చుట్టూ ఉన్న మంత్రములన్నీ ఈవిడి నుంచి వచ్చిన శక్తులే. అది తెలుసుకోవాల్సింది. ఏ ప్రమాణంతో ఇవి చెప్తున్నావు అంటే, ఆ చింతామణి గృహానికి 4 ద్వారాలు ఉంటాయట. ఈ 4 ద్వారములు పూర్వామ్నాయ, పశ్చిమామ్నాయ, ఉత్తరామ్నాయ, దక్షిణామ్నాయ ఇవి చెప్తున్నాయి. పైన ఉన్నది ఊర్ధ్వామ్నాయ. ఇంకా ఉపాసనలో పూర్ణదశకి చేరిన వాళ్ళకి అనుత్తరామ్నాయ అని మరొకటి ఉన్నది. మొత్తానికి ఆమ్నాయ మంత్రములు ఉంటాయి. ఇన్ని మంత్రములకి మూల స్వరూపం అమ్మవారు. అందుకే శ్రీ విద్య తీరు వేరండి. శ్రీ విద్య సర్వమంత్ర స్వరూపం, సామాన్యం కాదు. అందుకే వైష్ణవంలో విష్ణు మంత్రాల వాళ్ళు శివమంత్రాలు జోలికెళ్ళరు, శివమంత్రాలు చేసే శైవులు విష్ణు మంత్రాలు జోలికెళ్ళరు. కానీ శ్రీ విద్యలో అన్ని మంత్రాలు ఉంటాయి. శివమంత్రాలు, విష్ణు మంత్రాలు అన్నీ ఉంటాయి. అంటే సంపూర్ణ బ్రహ్మ విద్య కనుకనే అన్నీ తీసుకున్నది, సమస్త వేదములు కూడా. అది ప్రత్యేకత. ఆ అమ్నాయ దేవతలు కొంతమంది ఉంటూ ఉంటారు. అమ్నాయ దేవతల్లోనే మనకు ప్రధానంగా అంగదేవతలు, ఉపాంగదేవతలు ఉంటారు. అంగదేవతలు అంటే అమ్మవారికి అంగదేవతలు ప్రధానం. అంగదేవతలకు సహాయంగా ఉండి ఉపాంగదేవతలు. ఉదాహరణకి శ్యామలాదేవి, వారాహిదేవి అంగదేవతలు. ఈ శ్యామలాదేవికి వాగ్వాదినీదేవి, లఘుశ్యామ వీళ్ళు ఉపాంగదేవతలు. అదేవిధంగా వారాహి అంగదేవత అయితే తిరస్కరిణి, ఇక ఇత్యాదులు చెప్పబడుతూ ఉంటాయి వారాహి స్వరూపాలు, అవి ఉపాంగ దేవతలు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆ ఆమ్నాయ దేవతల్లో ఎవరెవరు మనకు ప్రధానమో, ఎవరిని ధ్యానిస్తే మనకు అత్యంత రక్షణ లభిస్తుందో అలాంటి 10 రూపాలను ఇందులో వర్ణించి చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ వెళ్ళబోతున్నప్పుడు ఒక్కొక్క రూపాన్ని నేను వర్ణిస్తున్నాను, మూకవి రాశాడని కాకుండా మన కోసం ఆ తల్లి ఇక్కడ దర్శనమిస్తోందని భావంతో పరిశీలిద్దాం. పైగా చిత్రం ఏంటంటే ప్రతి రూపాన్ని చెప్తూ కామాక్షి అంటారు మళ్ళీ. అంటే అర్థం ఏంటి? ఆ దేవతలు నీ స్వరూపమేనమ్మా, మమ్మల్ని రక్షించడానికే నువ్వు ఆ రూపం ధరించేవు అని చెప్పడం దీనిలో ఉన్న రమ్యత. అయితే ఇది ప్రారంభించే ముందు అమ్మవారికి సంబోధన చేస్తూ కొన్ని వాక్యములు ఉన్నాయండి. విద్యే విధాతృ విషయే, విద్యే విధాతృ విషయే. విధాతృ విషయం అంటే బ్రహ్మగారికి సంబంధించిన విద్య అన్నాడు. అంటే సరస్వతీదేవి అని ఒక అర్థము. బ్రహ్మకి సంబంధించిన విద్య అంటే బ్రహ్మ విద్యాస్వరూపిణి అని ఒక అర్థం.
కాత్యాయని కాళీ కామకోటికళే భారతి భైరవి భద్రే శాకిని శాంభవి శివే స్తువే భవతి. శాకిని అనే మాట వచ్చిందండి. ఏమిటి శాకిని? ఢాకిని శాకిని అని కాదు ఇక్కడ. శాకిని అనే మాటకు అర్థం ఏంటంటే శాకములను ఆభరణములుగా ధరించే వసుంధర అని అర్థంట. భూదేవికి శాకిని అని పేరు. శాకములు అంటే కూరలు పళ్ళు మొదలైనవన్నీ ధరించే భూదేవి స్వరూపం శాకిని అంటే. శాకిని శాంభవి శివేస్తువే భవతి అంటే ఇక్కడ చెప్పడంలో ఇన్ని నామాలు నీవే, ఇన్ని రూపాలు నువ్వే. భూరూపంలో ఉన్నవు నువ్వే, భారతీయ రూపంలో తెలివి తల్లిగా ఉన్నదానవ నువ్వే కాళీదేవివి అంటూ వివిధ రూపంలో చెప్తూ మాలిని మహేశ చాలిని కాంచీ ఖేలిని విపక్ష కాళినితే శూలిని విద్రుమశాలిని నటజన పాలిని కపాలిని నమోస్తు. ఇందులో లిని అనే అందం చక్కగా చూపించారు. మాలిని మహేశ చాలిని కాంచీ ఖేలిని విపక్ష కాళిని. ఈ మాటల్లో అందం చూడండి. మాలిని, మాలిని అంటే మాలలు ధరించిన తల్లి అని చాలామంది రాశారు. తప్పేమీ లేదు, ఎందుకంటే కేవలం భాష పదము అర్థము చూస్తే ఇంతే అర్థం. మాలలు ధరించిన తల్లి ఎన్ని మాలలు ధరించిందో. సువర్ణ రజతస్రజాం, బంగారము మొదలైన పుణ్య ధాతువులతోనూ రత్నాలతోనూ కుసుమాలతోనూ కూడిన మాలలు ధరించింది కనుక మాలిని, అంతేనే దీని అర్థం. అమ్మవారి యొక్క ఉపాసనా శాస్త్రంలో శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం అంటారు. గురుమండల రూపిణి అంటే ఇదండి అర్థం. మాలిని మంత్రరాజ రూపముతో ఉన్న గురుమండల స్వరూపిణి అన్నారు. అది అర్థమైతే కానీ ఇక్కడ మాలిని అర్థం కాదు ఇక్కడ. అందుకు మాలిని అనగా ఏమిటో కాదు, ఇందాక మనం చెప్పుకున్న అకారాది క్షకారాంత వర్ణముల వరుస అది మాల. ఆ వర్ణమాలా రూపముగా ఉన్నది మాలిని, ఇది అర్థం. వర్ణమాలా రూపముతో ఉన్న మాలిని మహేశ చాలిని, శివుణ్ణి కదిలించేదానా, ఇది దీని యొక్క అర్థం. చాలనం అంటే కదిలించేట, శివుని కదిలించే తల్లిట. ఆయన స్థాను వండి ఆయనకి ఏం కదలిక లేదు, నిర్వికారుడు ఆయన. ఈ అఖండ మాయాశక్తి అనే రూపం ఈ తల్లి వల్లనే ఆయన కదులుతున్న వాని వలే కనబడుతూ ఉంటాడు. కానీ మహేశ చాలిని ఈశ్వరునికి ప్రేరణ కలిగించున్నది, ఇది దీని యొక్క అర్థం. శివునికి ప్రేరణ కలిగించే తల్లి ఈవిడ. ప్రేరణ లేకపోతే ఏమీ చేయలేడు ఆయన. అందుకు ఈవిడే అన్నిటికీ కారణం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవతి నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. శివుని స్పందింపజేసే శక్తి కనుకనే మహేశ చాలిని. అలాంటి మాలిని మహేశ చాలిని ఆడుకుంటుందిటండి. పిల్ల కదండి, చిన్నపిల్ల ఆడుకుంటుంది. అంతేకాదు ఈవిడ పనే ఆట. ఈవిడ ఆటలే సృష్టి స్థితులు అయ్యాలి. మరొకటి ఉంది, ఎక్కడ కూర్చుని ఆడుతోంది? ప్లే గ్రౌండు కాంచీఖేలిని, కాంచీపురంలో కూర్చుని ఆడుకుంటున్న తల్లి. ఈ ఆట విపక్ష కాళిని. విపక్షము అంటే శత్రువులు, శత్రువుల పాలిటే కాళీ రూపంతో ఉందిట, అంటే వాళ్ళని సంహారం చేస్తున్నది, శత్రు సంహారణి. శూలిని విద్రుమశాలిని, శూలిని అంటే శూలము ధరించి ఉన్న తల్లి. విద్రుమశాలిని, విద్రుమ అంటే పగడం, పగడము వంటి ఎర్రని కాంతులతో ఉన్నది. ఆ శూలము ధరించి విపక్షకాలినిగా ఉన్నటువంటి శూలిని. నిజానికి ఇక్కడ ఉన్న తల్లి శూలిని దుర్గా అనబడే మంత్ర స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. నిజానికి ఈ రూపం తీసుకోండి అంటే ఒక లెక్కలో 11 స్వరూపాలు వస్తున్నాయి. మనం ఒక రూపం ఇప్పుడే ప్రారంభించుకున్నాం. శూలిని దుర్గా అని చెప్పబడుతుంది, అమ్మవారి యొక్క ఆమ్నాయ దేవతల్లో ఒకరు. ఈ శూలిని దుర్గా అనుగ్రహంగానే లభిస్తే శత్రు సంహారం జరుగుతుంది. అందుకే విపక్షకాలిని అని చూపించారు ఇక్కడ. ఎర్రని కాంతులతో ఉంది శూలం పట్టుకుని తల్లి. అయితే శత్రు సంహారం చేయడంలో ఉద్దేశం ఏంటండి? నతజన పాలిని, అది ఇక్కడ. తను నమస్కరించిన భక్తుల్ని కాపాడుతూ వారి శత్రువుని సంహరిస్తున్నది. అయితే కొన్ని పుస్తకాల్లో సురజన పాలిని ఉంది ఇక్కడ, అంటే దేవతల్ని కాపాడుతోంది అని. మరి శూలిని దుర్గ అవతరించిందే దేవతల్ని రక్షించడం కోసం. అందుకే దేవకార్య సముద్యత కదా, దేవతలను రక్షిస్తూ దేవశత్రువులైన అసురుల్ని సంహరిస్తూ ఉన్నది. ఆవిడ అక్షర రూపిణి, శివుని స్పందింపజేసేటువంటి కాంచీపురవాసనైన కామాక్షీదేవియే విపక్షకాలిని అయి శూలిని దుర్గయ్యై ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది అని అమ్మవారి యొక్క శూలిని దుర్గా రూపాన్ని చూసాం. ఇప్పుడు మనం 87వ శ్లోకం నుంచి వెళితే మొత్తం 10 రూపాలు చూడొచ్చు. ఇప్పుడు కనబడుతున్న ఒక రూపం మరొక దుర్గా. ఈ దుర్గా రూపాన్ని మనస్సులో పెట్టుకుని ఇవాళ మంగళహారతి సమర్పించుకుందాం. ఈ దుర్గను పరిశీలిద్దాం. ఈ దుర్గ ఒక పరమ రమణీయమైన మంత్రమూర్తి. వీటన్నిటికీ మంత్రశాస్త్రాలు మూలమంత్రాలు ఉన్నాయండి. అయితే మూలమంత్రములైతే మాత్రం గురువు దగ్గర పద్ధతికి ఉపదేశం పొందాలి. ఆ మంత్రములకు ధ్యాన శ్లోకాలు ఉంటాయి, అంటే మంత్రదేవత ఎలా ఉంటుందో వర్ణిస్తారు. ఆ ధ్యాన శ్లోకాలు ఉపాసన లేకపోయినప్పటికి కూడా చదువుకుంటే అదే మంత్రంలా పనిచేస్తుంది, అందులో సందేహం లేదు. ఆ ధ్యాన రూపాలనే ఈయన ఆ పుస్తకంలో చూసి ఈ పుస్తకంలో రాసేడు అనడానికి లేదు.
ఆ మూర్తుల్ని అమ్మవారు చూపించారు ఒక్కొక్కటి ఈ మూక కవికి. అక్కడ కాంచీపురంలో తాను చూస్తున్న కామాక్షి ఒక్కొక్క రూపాన్ని చూపిస్తోంది తనలో. అలా శూలిని దుర్గని చూశాడు. ఇప్పుడు చూడబోతున్న రూపం చూడండి ఎలా ఉన్నదో. మదజల తమాల పత్ర వసనిత పత్ర కరాధృత ఖనిత్ర విహరతి పులిందయోష గుంజాభూష ఫణీంద్ర కృతవేష. మదజల తమాల పత్ర, మదజల తమాలం అంటే మదజలం స్రవిస్తున్నటువంటి తమాల పత్రములను అలంకరించుకున్నది అన్నారు. అంటే తమాల పత్రములు అనగా ఇరుగుడు చెట్ల ఆకులు అని అర్థం. ఇరుగుడు చెట్టు అని తెలుగులో దీనికి అర్థం కానుగ చెట్టును కూడా అంటారు. ఈ ఆకులు బాగా పండిన తర్వాత దానిలో ఒక రసం ఉత్పత్తి అవుతుందిట. అలాంటి రసము స్రవిస్తున్నటువంటి ఆకులని ఆవిడ చక్కగా అలంకారం చేసుకున్నట్ట. ఇక వస్త్రము కూడా వసనిత పత్ర, పెద్ద పెద్ద ఆకుల్నే వస్త్రముగా అల్లుకుని ధరించట. ఇది ఆగమాల్లో మనకి రుద్ర నమకాల్లో 3వ అనువాకానికి అధిదేవతగా చెప్పబడుతున్న ఆదికిరాత స్వరూపంతో కూడిన శబరి రూపంలో వర్ణించారు ఇక్కడ సరిగ్గా. అంటే అరణ్యాల్లో దొరికేటువంటి అందమైన ఆకులు, రకరకాల రంగురంగుల ఆకులన్నీ కలిపి ఒక వస్త్రంలా చేసి ఆ వస్త్రాన్ని కట్టుకున్నట్టు అమ్మవారు. అందుకే వసనిత పత్ర, వసనం అంటే వస్త్రం, పత్రములను వసనముగా చేసుకున్నది. ఇవంతా ఆటవికమైన అలంకారం అండి. ఒక్కడు కూడా నగరాలంకారాలు గ్రామ్యాలంకారాలు లేవు, అన్ని అడవుల్లో దొరికేవే. ఆవిడ చెవులకు పెట్టుకున్నవి కూడా మదజల తమాల పత్రములు. వస్త్రముగా ధరించింది వసనిత పత్ర, పత్రములనే వసనంగా ధరించింది. చేతిలో గడ్డపార పట్టుకుందిట, ఖనిత్రము. ఇది గడ్డపార అంటే అది కూడా అరణ్య సంబంధమే. అరణ్యంలో వృక్షాలని తీసుట, మొలకెత్తించుట ఇవన్నీ చేసే పని. అందుకే కరాదృత ఖనిత్ర. ఆ తిరుగుతున్నావిడ పులిందయోష అంటే బోయసాని, బోయల ఆడపడుచుండి ఈవిడ బోయ స్త్రీగా కనబడుతుంది. అంటే కిరాత స్త్రీ ఈవిడ. పులిందయోష గుంజాభూష, గుంజ అంటే గురువింద పూసలు. ఈ గురువింద పూసల హారాలు వేసుకుంది. ఇది కూడా ఆటవికమే. అది గుంజాభూష, గురువింద పూసలను ధరించింది. అంతేకాదు గుంజ అంటే ఆకుల గుత్తులను కూడా అర్థం ఉన్నది. ఆకుల గుత్తులను అలంకారంగా చేసుకున్నది. గురువింద గింజల పూసల దండలు వేసుకుందిట. దానికి తోడు ఫణీంద్ర కృతవేష, పాములను అలంకారంగా వేసుకుందండి. వాళ్ళ ఆయనలాగే సర్పాలంకారములతో శోభిల్లుతున్నది. ఆకుల వస్త్రము ధరించి ఉన్నది. తమాల పత్రములు చెవులకు అలంకరించుకున్నది. గురువింద పూసల దండ వేసుకున్నది. అలాంటి కిరాత రూపిణి అయినటువంటి తల్లి కామాక్షి నీకు నమస్కారము అన్నారు ఇక్కడ. అంటే ఇంతవరకు చెరకు విల్లు తల్లి ఇప్పుడు ఎలా కనబడిందో చూసారా? భక్తులను అనుగ్రహించడం కోసం బహురూపాలు ధరించే తల్లి ఇక్కడ కనబడుతున్న ఈ తల్లి శబరీ రూపము అని చెప్పబడుతున్నది. ఈ శబరీ దుర్గా, ఈ తల్లికి వనదుర్గా అని కూడా అంటారు. వనదుర్గా రూపిణి. ఇందాక చెప్పిన శూలిని దుర్గా, ఇది వనదుర్గా. ఇవి నిజానికి మహావిద్య అని చెప్పబడుతూ తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని పరిహరించడానికి ఇంకే సాయము మనకు లేనప్పుడు మహావిద్యా పారాయణం చేస్తారండి. ఆ మహావిద్యా పారాయణ వల్ల ఎలాంటి కష్టమైన త్రుటిలో దాటిపోతుంది. ఆ మహావిద్యకు అధిదేవత ఈ 2 తల్లులు. ఎవరు? శూలిని దుర్గా ఒకరు, వనదుర్గాదేవి. ఆ వనదుర్గాదేవి మంత్రాన్ని ఇక్కడ చూపించారు. అంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, కాస్త కునుకు దశకు వెళ్ళినా ఎలా వెళ్ళినా అమ్మవారు మాత్రం వచ్చారు ఇక్కడికి. వనదుర్గ వచ్చారు. ఆ పులిందయోష వచ్చింది. ఆ పులిందయోష వచ్చి మనల్ని అందరినీ ముందు రక్షిస్తుంది. ఆ రక్షాస్వరూపిణి. దుర్గా అంటేనే రక్షాస్వరూపం. ఇక్కడ 2 రకాల దుర్గలు చూపించారు. ఇంకా సప్తసతి దుర్గ రావాలి, వస్తుంది. లేదా ఇందాక చాముండేలో వచ్చిందే అని కూడా నాకేం పర్వాలేదు, కానీ మరో శ్లోకం ఉంది ఆవిడ కోసం. సరే, 11 రూపాల్లో 2 రూపాలు చూసాం. ఇంకా రేపటి నుంచి ఎన్నెన్ని రూపాలు వస్తాయో చూద్దాం. అందులో ఏ రూపం మీకు కావాలంటే చివరికి మీరే అంటారు అన్ని రూపాలు కావాలని. అన్నీ మన కోసమే. ఎక్కతే అయిన కామాక్షి ఎన్ని రూపాలతో దర్శనమిస్తుందో రేపటి రోజున తెలుసుకుని రేపు ఆర్యాశతకం పూర్తి చేసుకుని పాదారవిందాల దగ్గరికి వెళ్ళిపోతాను. రేపు ఏం పర్వాలేదు.